మీరు చాలా ఓపెన్గా మీ పార్టీ స్థితి గురించి చెప్తారు తెలంగాణలో. నేను అంటున్నాను, ఏం చెప్పట్లేదు సార్, వాస్తవం చెప్తున్నాను. ఏ పుస్తకం ఓపెన్ చేసినా, వాస్తవం ఏ సైట్ నేను ఇంకొంచెం బోల్డ్గా ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా బోల్డ్గా మాట్లాడతారు కాబట్టి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావటం కల్లా. ఎందుకనంటే ఈ నేల వామపక్ష భావాజాలంతో కూడిన నేల, లెఫ్ట్ ఐడియాలజికల్ అప్రోచ్ ఉన్న ఈ నేలలో రైట్ వింగ్ పాలిటిక్స్ పనిచేయవు అనే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? అదే రబిష్. ఇది లెఫ్ట్ ఎన్నడూ లెఫ్ట్ నెల కాదు ఇది. ఇవాళ నేషనలిజం ఈజ్ డామినేటింగ్. ప్రతి గ్రామ పల్లెటూరుకి వెళ్ళినా కూడా పీపుల్ ఓట్ ఫర్ నేషనలిజం. నేను కొద్దిగా డేటాబేస్ చేసుకుంటాను, ఒక సర్వేలు, నాకు కొద్దిగా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కొద్దిగా సైంటిఫిక్గా ఉంటుంది. 2019 ఎలక్షన్లో నేను చేసుకున్న హోంవర్క్ 44% ఓటర్లు నేషనలిజం హిందుత్వానికి ఓట్లేశారు. 44%. అండ్ మై ఓట్ శాతం ఇన్ దట్ ఎలక్షన్ వాజ్ 45%. మరి ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది తెలంగాణలో. నేను నిజామాబాద్ పార్లమెంట్ చెప్తున్నా, పార్లమెంట్ వరకు. తెలంగాణ మొత్తం నేను ఎందుకు సర్వే చెప్పిస్తాను సార్? నిజామాబాద్ పార్లమెంట్. ఓకే. అండ్ దట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ నౌ. ఇట్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 55 to 60%. ఆ రెండు అంశాలే. లెఫ్ట్ భావాజాలాలు అన్నీ ఒక టైంలో ఉన్నాయి సార్. కరీంనగర్లో, సారీ, ఉత్తర తెలంగాణలో ఓకే, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఓకే. మీరు ఖమ్మంలో ఎక్కడ ఉన్నారు? ఖమ్మంలో కనుచూపు మేరలో ఆలోచించవచ్చా భారతీయ జనతా పార్టీని? నల్గొండలో అసలు ఒక శాఖ ఉందా? భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడు ఉన్నారా? ఎక్కడ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? సగం మహబూబ్ నగర్లో అసలు ఉన్నారా? హైదరాబాద్లో, వెస్ట్ హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ భూతద్దం పెట్టి ఎతకాలి. ఎలా మీరు మెదక్లో అసలు నాయకుడు అనేవాళ్ళు, చెప్పుకోదగ్గ నాయకుడు అనేవాళ్ళు లేరు. ఎలా సాధ్యమవుతుంది? భారతీయ జనతా పార్టీ చాలా దగ్గరకు ఉంది, అధికారంలోకి వచ్చేస్తుంది అని మీలాంటి లో హ్యాంగింగ్ ఫ్రూట్ అని చెప్పి ఎలా చెప్పగలుగుతారు మీరు? 10 నిమిషాలు అయింది మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి. రజనీకాంత్ గారిని ఒప్పించేశాను ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని. నేను ఒప్పుకుంటాను. నేనే ఉంది ఫ్యాక్ట్స్, మీరు చెప్పినట్టు ఫ్యాక్ట్స్ రిజల్ట్ చెప్తున్నాయి కదా. మేము గెలిచిన 7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, రాజాసింగ్ గారిని మినహా, అందరూ ఉత్తర తెలంగాణ నుంచి వచ్చారు. అవును. ఇందులో ఇందూరు పట్టణం తప్ప నాకు తెలిసి వేరేవన్నీ ఫస్ట్ టైం గెలిచాము. ఇందూరు పట్టణం కూడా ఇదివరకు ఒకసారి గెలిచాము. ఇది ఆల్ అక్కడి నుంచి ఫ్లో స్టార్ట్ అవుతుంది. మీరు లెఫ్ట్ భావాజాలం అన్నారు, మీకు నక్సలిజం కూడా పెరిగిందంతా ఆ ప్రాంతం నుంచి పెరుగుకుంటూ వచ్చింది. టీఆర్ఎస్ ఫస్ట్ జడ్పీ చైర్మన్ నిజామాబాద్ జిల్లా, టీఆర్ఎస్ కూడా పెరుగుకుంటూ రావడం అక్కడి నుంచి వచ్చింది. సో ఇదొక ఎగ్జాంపుల్, నిదర్శనం. వాట్ ఎవర్ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడంలో ఇట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్. పొలిటికల్ ప్రాసెస్ అన్నది పొలిటికల్ పార్టీ చేసుకోవాలి. ప్రతి చోట అభ్యర్థిని చూసుకోవటం, ఇంపోర్ట్ చేసుకుంటారా, ఐడెంటిఫై చేసుకుంటారా, ప్లాంట్ చేస్తారా, ఇదంతా పొలిటికల్ ప్రాసెస్ అన్నది చేసుకోవాలండి. ఇక్కడ వలస వాళ్ళని ప్రోత్సహించడం కోసం గేట్లు ఓపెన్ చేయాలని చెప్పి మా పార్టీ సిద్ధాంతము, మా నాయకుడి యొక్క లక్షణాలు, ఆయన అడ్మినిస్ట్రేషన్ని మార్కెట్ చేసుకుంటాము. బయట పెద్ద ఎత్తున ప్రచారం. ఫిరాయింపులు బీజేపీ వాళ్ళు ఎక్కడ ఫిరాయింపులు చేశారు సార్? ఎక్కడ చేశారు చెప్పండి ఎగ్జాంపుల్. మీరు ఏ రాష్ట్రంలో లేదా? త్రిపురలో చేసింది ఏంది, బెంగాల్లో చేసింది ఏంది, పక్క రాష్ట్రాల గురించి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో చూస్తే ఇప్పుడున్న ఎంపీల్లో ఎంతమంది ఫిరాయింపు వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఫిరాయింపులు కాదు సార్, వాళ్ళు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీ జాయిన్ అయినారు. అదే ఫిరాయింపులు అంటే ఆ లెక్క ప్రకారము ఏ పార్టీ వాడు ఆ పార్టీలో లేనేడు ఉమ్మడి రాష్ట్రంలో లేడు. ఎవరు లేరు, ఎవరు లేరు. కేసీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీ వాడు కాదు. చెప్పండి. సో నేనేమంటాను, మీరు ఓపెన్గా ఉన్నారో ఇతర పార్టీల నుంచి వచ్చి మీ పార్టీలోకి రావాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు, రమ్మని పిలిపిస్తారా? రావాలి అని అనుకుంటే, ఒకవేళ రావాలి అనుకుంటే ఎందుకు రావాలి? వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కంఫర్ట్ ఉంటుంది అని ఆ నాయకులు ఆలోచించడానికి అవకాశం ఉందా? ఎందుకంటే వచ్చిన వాళ్ళు చాలామంది నిరాశ నిస్పృహలతో అల్లాడుతున్న తీరు బయట కనిపిస్తూ ఉంది. రేపు ఎవరైనా ధైర్యం చేసి మీ పార్టీలోకి వస్తే బతకనిస్తారా, ఉండనిస్తారా, రాజకీయం చేయనిస్తారా? అన్న ప్రశ్న మంచి ప్రశ్న. ఎందుకు రావాలి అన్నదానికి 1,00,000 జవాబులు ఉన్నాయి. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. వచ్చాక వాళ్ళని కంఫర్ట్గా ఉంచడము, వాళ్ళని కరెక్ట్గా వాడటము, వాళ్ళకి ఎవరు దేంట్లో బలంగా ఉన్నారు, వాళ్ళని ప్రజలలోకి పార్టీని తీసుకెళ్ళడానికి ఏ రకంగా వాడుకోవాలన్నది దట్ ఈజ్ అగైన్ లోకల్ లీడర్షిప్ చూడాల్సిన విషయం. విఫలమైతే విఫలమై ఉండొచ్చు ఇప్పటివరకు. సో ఇంకోటి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్లో
అత్యంత దగ్గరగా అత్యంత కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని మీ పార్టీలోకి లాగాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని వింటున్నాం. నిజమేనా? మీకు ఏమన్నా ఉప్పందిందా? ఇన్ఫర్మేషన్ అని చెప్పగలుగుతారా? 10 సంవత్సరాల నుంచి వింటున్నాం సార్. అదే 10 సంవత్సరాల నుంచి వింటున్నాం. నేను అదే ఒప్పుకోను దానికి. నిజమా అబద్ధం? అది నేనైతే ఒప్పుకోను, అదన్నీ ఒకటి మాటలే. అవకాశం లేదా లేకపోతే అవసరం లేదా? నా లెక్క ప్రకారం ప్రాక్టికల్గా అయితే అవసరం లేదు. ఒక్క నాయకుడిని పట్టుకొని రావటం అన్నది అవసరం లేదు. యూ వర్క్ ఆన్ ఎవ్రీ కాన్స్టిట్యువెన్సీ ఇండివిజువల్లీ. ఒక నాయకుడు బీఆర్ఎస్ నుంచి ఒక నాయకుడిని తెచ్చేస్తే మొత్తం గెలిచేస్తామన్న నా సీన్ ఎవరికి లేదా ఆడ. కేసీఆర్ గారు ఓకే అయిపోయింది, ఇట్స్ ఓవర్. కేసీఆర్ ఈజ్ 72, 73. హీ వాజ్ ఈ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 90% మంది ఆయనను అప్రిషియేట్ చేశారు, ఫాలో చేశారు 2014 తర్వాత. దాని తర్వాత ఫాలో చేసిన అందరూ దాంట్లో 90% అన్ఫాలో కూడా చేశారు. కీప్ హిమ్ అసైడ్. అదర్వైజ్ ఒక నాయకుని తీసుకొచ్చేసుకుంటే ఏదో పెద్ద ఎలగబెడతాము అన్న అంత సీన్ అక్కడ వరకు లేదు ఇప్పుడు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఎవ్రీ సెగ్మెంట్. ఓకే. బీజేపీలో అందరినీ ఏకతాటిపై నడిపి ఐక్యంగా ఉంచగలిగే నాయకులు ఉన్నారా? లేదు అనుకుంటే బయట నుంచి అలాంటి నాయకత్వం అవసరమా? లేదంటే ఢిల్లీ నుంచి అలాంటి నాయకత్వం వచ్చి ఈ పని చేయాల్సిన అవసరం ఉందా? సార్ అట్లా ఏ రాష్ట్రంలో ఉండదండి. ఇక్కడికి వచ్చి రాజకీయం చేయటం భారతీయ జనతా పార్టీకి ఏమి కొత్త ఏం కాదు. ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. నడిపించేవాడు ఇప్పుడు ఒకప్పుడు 2004లో గులాం నబీ ఆజాద్ వచ్చి కాంగ్రెస్లో బలమైన గ్రూపులు ఉండేవి. అప్పుడు అందరినీ బెత్తం పట్టుకున్నాడు అంటారా ఏమంటారో తెలియదు, అందరిని బస్సు ఎక్కించాడు కదా. ఒక యూనిఫైడ్ ఫేస్ చూపించారు కదా. ప్రాసెస్ ఆఫ్ ఆర్థోడాక్స్ పాలిటిక్స్ సార్. సరే, ట్రెడిషనల్ పాలిటిక్స్ అంటారు, ఇంకో పాలిటిక్స్ అంటారు, పక్కన పెడితే మీరు నమ్ముతున్నారా తెలంగాణలో కాంగ్రెస్కి ఆల్టర్నేట్ బీజేపీ అని? పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే ఒపీనియన్, నాట్ ఓటింగ్, బట్ ఒపీనియన్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాంట్ బీజేపీ ప్రభుత్వం ఇన్ తెలంగాణ. బీఆర్ఎస్ని వద్దని, కేసీఆర్ని వద్దని ఎందుకు బీజేపీ వైపు కేసీఆర్కి చూడాలి? ఇచ్చారు కదా సార్, 10 సంవత్సరాలు ఇచ్చారు కదా. కేసీఆర్ చూసుకున్నారు కదా, 10 సంవత్సరాలు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసే సమయంలో ఆల్టర్నేట్ బీజేపీగా బీజేపీ ఎమర్జ్ కాకపోవడమే కాంగ్రెస్ అదృష్టం. ఏ ఎలక్షన్ గెలవలేదు కాంగ్రెస్. బీఆర్ఎస్ జనరల్ ఎలక్షన్ గెలిచింది. జనరల్ ఎలక్షన్ గెలిచింది. అది ఇట్స్ ఎ వండర్. ఇట్స్ ఎ వండర్. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్.